రాత్రి 2 గంటలకు తెచ్చి మూట కట్టుకొని పిల్లోని అంటే మేము దావ పట్టుకొని పోవాలా. 1 గంట నుంచి 5 గంటల నుంచి ఆడే ఉన్నాం. సాయంత్రం 5 నుంచి ఆడేదంటే ముక్కు అంటే ముక్కుతానే ఉందా బాబా. ఆడవాళ్ళందరూ చూస్తున్నారు అక్క, కానుపోల ఆడల్లో అందరూ చూస్తున్నారు. ఆటకని ముక్కుతుంది. అన్నము తినలేదు. అన్నం 2 రోజుల నుంచి తినలే. 2 రోజులు తినలేదు. వాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నారని తినొద్దు అన్నారు. ఆ బాబా అన్నం తినలే. ఏం ముక్కుతుంది అన్నం? ఏం ముక్కేది అమ్మ దానికి మేడం సిజరింగ్ చేయండి మేడం. సిజరింగ్కి రెడీ చేసినాక వచ్చి 4 రోజులు అయింది. సిజరింగ్కి ఏర్పాటు చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేయించినారు. మళ్ళీ సడన్గా వీళ్ళే 5 గంటలకు పిలిచిపోయి రాత్రి 1 గంట వరకు ఆపరేషన్ థియేటర్లోనే పెట్టుకున్నారు. మళ్ళీ 2 గంటల సేపు వచ్చి అర్జెంటు ఏమకు సిజరింగ్ చేయాలా, పిల్లోడు గ్యారెంటీ లేదా, తల్లికి గ్యారెంటీ లేదని చెప్పి తీసుకొచ్చి లాస్ట్కి ఇంకా పిల్లోడు హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటాను, పిల్లోడు చనిపోయాడని చేతికి ఇస్తాడు సార్. తల్లి కూడా ఫుల్ సీరియస్ ఉంది, గ్యారెంటీ లేదని చెప్పి 5-6 బాటిల్ రక్తం ఎక్కించి ఇప్పటికీ ఇంకా ఆమె మత్తులోనే ఉంది. మేడం నా బిడ్డ పుట్టిందా పాప పుట్టిందా అంటుంది. అసలు ఇంతవరకు తెలియదు సార్ చనిపోయిన విషయం. మా అమ్మాయికి అతను బయట అంట సార్, ప్రైవేట్ వ్యక్తి అంట. వాడికి ఎట్లా తెలుసు ఇది రాయించినది? ఏమో ఈటికి వచ్చినాడు సార్, ఈటికి వచ్చినాడు అతను. సరే ఈటికి వచ్చినాడు, ఇది రాసి టెస్ట్ నేను చేస్తానని నీ దగ్గరకు వచ్చినాడు. వాడెవడో నీకు తెలియదు? తెలియదు సార్, నాకు అస్సలు తెలుసు. వాడికి నీకు రాసిండేది అయితే తెలుసు? తెలుసు సార్. ఏం జరిగింది? నీ పేరు ఏం పేరు? నా పేరు సుశీలమ్మ. ఏ ఊరు నీది? అనంతపురం. బీజేపీ కొట్టాలు? బీజేపీ కొట్టాలు. 27వ తారీఖు వచ్చినాము. 25వ తారీఖు 27 వచ్చినాము. 25 28 పింఛన్ పోయి వచ్చినాక ఈ పాప నా చేత కాదంటే మేడం ఆ పాప చేత కాదు సీజన్ చేయండి మేడం అంటే, లేదమ్మా ఫస్ట్ చేయించినారా అని. లేదు మేడం 3 కానుపులు చేయించలేదంటే చేయించలే కానీ మేము చేయమమ్మా, ఫస్ట్ చేయించితే ఇప్పుడు చేస్తామని. లేదు మేడం బేబీ ఉంది, ముక్కలు రావు, చేయండి మేడము అన్నాం. అవును అంతలా. ఎన్ని కేజీలు బేబీ? 4 కేజీలు ఉంది. 4 కేజీలు ఉంది అంటే, లేదమ్మా మీకేం కాదు, మామూలు అవుతుంది ఆ అమ్మాయి అవుతుంది, చూస్తాము మేము చేస్తాము, తర్వాత మేము సీజన్ చేస్తాము అన్నారు మేడం వాళ్ళు. ఒక ఆమె మేము 2 రోజులు అన్నం తినొద్దంటే ఆ పాప తినలే. 2 రోజులు అన్నం తినొద్దమ్మా సీజన్ చేస్తామన్నారు. సరేలే మేడం అని ఉంది. మళ్ళీ ఇంకో మేడం వచ్చి వద్దు ఆ పాప 3 ఉత్తు కానుపులు అయింది, చేయొద్దని ఏమైనా ప్రాబ్లం అని. మళ్ళీ సరేలే అని ఊరికైతే మళ్ళీ సాయంత్రం ఇంకో మేడం వచ్చి అదేదో ట్యూబులు తెచ్చుకోండి అంటే రాసి ఇచ్చి ఆ ట్యూబులు తెచ్చినాం. 4 గంటలకు పెట్టింది. నువ్వు 1 గంట సేపు ఏం కదలొద్దు అట్లే పండుకోమనింది. పండుకోయింది. 5 గంటలకు దాంట్లోకి పోయినాం, కానుపుల దాంట్లోకి వాటిలోకి 5 గంటలకు పోయినాము. 5 గంటల నుంచి ముక్కు అంటున్నారు. ముక్కుతానే ఉంది ఆ పాప. ముప్పులు రాలే, ముక్కు అంటున్నారు. మేడం వద్దు మేడం సతాయిద్దని ఆ పాపని, ముక్కులు రాలేదు సీజన్ చేయండి మేడం అంటున్నాం. ఉండమ్మా నువ్వు అంటే ఎట్లా చెప్పు, మేము చేస్తాం కదా అని అంటున్నారు మేడం. ఇంకా రాత్రి 1 గంటకి వీడికి తీసుకొచ్చారు సీజన్ దాంట్లోకి వచ్చినారు. ఏం మేడం అంటే, ఏమో మీకు బాగాలేదు, గర్భ చిత్తు బాగాలేదు, 4 పిల్లలు కదా ఇప్పుడు, గర్భ చిత్తు బాగాలేదు, డబ్బు లేదు, అది పేపర్ మీద నీళ్ళు పడితే ఎట్లయిందో అట్లా అంతా పనికిరాదు, గర్భ చిత్తు తీసేస్తామని. సరే తీసేయండి మేడం అన్నాం. ఇంకేం చెప్పాలి సార్, చెప్తే ఇంకా బాబు చనిపోయినాడు, బాబు చనిపోయినాడు, నమ్మకం లేదన్నారు. చనిపోలే, నమ్మకం లేదు, చేస్తాం సీజరింగు అంటే. ఏం మేడం ఇట్లా అంటే, ఏం లేదు బాబు గ్యారెంటీ లేము అని. ఇంకా మీరేమని చేయండి మేడం అన్నాము. మీకేం చేయాలి? రాత్రి 2 గంటలకు తెచ్చి మూట కట్టుకొని పిల్లోని అంటే మేము దావ పట్టుకొని పోవాలా. 1 గంట నుంచి 5 గంటల నుంచి ఆడే ఉన్నాం. సాయంత్రం 5 నుంచి ఆడేదంటే ముక్కు అంటే ముక్కుతానే ఉందా బాబా. ఆడవాళ్ళందరూ చూస్తున్నారు అక్క, కానుపోల ఆడల్లో అందరూ చూస్తున్నారు. ఆటకని ముక్కుతుంది. అన్నము తినలేదు. అన్నం 2 రోజుల నుంచి తినలే. 2 రోజులు తినవద్దు. వాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నారని తినొద్దు అన్నారు. ఆ బాబా అన్నం తినలే. ఏం ముక్కుతుంది అన్నం? ఏం ముక్కేది అమ్మ దానికి మేడం సీజన్ చేయండి మేడం. ఉండాలి వాళ్ళ పక్కన అందరూ ఉండాలి. ఉండాం సార్, మేము అంతా రూమ్లో ఉండేది. ఏం జరిగింది? 2 రోజులు సీజరింగ్ చేస్తామని 2 రోజుల నుంచి అన్నం తినలే పాపం. సాయంత్రం 4 గంటల కాడ తిను, లేదు మామూలుగానే అవుతావులే అనింది. మళ్ళా సర్లే అని పాపం 4 గంటల కాడ ఏం తింటుంది సార్, అది కాక పొట్టిగా ఉంది ఆ పాప, ఇంతలా ఉంది కడుపు. అట్లా మళ్ళీ తినమని నిన్న మందు పెట్టినారు. 6 లోపల కాన్పుల రూమ్లోకి రా,
లేదంటే 10 లోపల ఆడికి వస్తే మేము చుట్టాము ఒక పక్కకు పనుకొని ఓ మేడం చెప్పిపోయింది. ఇంకొకరు వచ్చినారు అప్పుడే పిలుచుకురమ్మన్నారని పిలుచుకొని పోయినారు. అంతే సార్. డాక్టర్లు ఎవరైనా ఉన్నారా ఆ టైంలో? వాళ్ళు ఉండారు. డాక్టర్లు ఉన్నారు. నాకు ఫస్ట్ మీ పిల్లోడు చనిపోయినాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. ఇది 4వ కాన్పు సార్. ఇది అమ్మాయిలు ఉన్నారు సార్, 2 అమ్మాయిలు ఉన్నారు. మేము 27వ తేదీ వచ్చి అడ్మిట్ అయినాం సార్. అడ్మిట్ కానీ అంటే అడ్మిట్ అయి కూర్చున్నాము. చూస్తున్నారు, రోజు వచ్చి చూసిపోతున్నారు. 1వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు వచ్చినారు సార్. ఎట్లా తిరిగి సిజరింగ్ చేస్తాం, ఇప్పుడు బ్లడ్ రెడీ చేసుకొని 1 గంటకు చెప్పినారు. బ్లడ్ రెడీ చేసిన ఆ మేడం కూడా డాక్టర్ చేస్తాం సిజరింగ్, ఏం తినొద్దని చెప్పినారు 1వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి. సరే అని తినుకోకుండా ఉంటే మరో అన్ని రెడీ చేసుకున్నాక బ్లడ్ కూడా రెడీ చేసినాను. అంతా ఉందిలే, టెన్షన్ పడవద్దు అనింది డాక్టర్ అమ్మ. మళ్ళీ వేరే డాక్టర్ వచ్చి లేదు సిజరింగ్ చేయకూడదు, ఈ అమ్మాయికి ఇంతకుముందు 3 నార్మల్ అయినా, ఇది కూడా నార్మలే చేయాలి, సిజరింగ్ చేయొద్దండి అని వాళ్ళ డాక్టర్లు రెడీ చేసిందే సిజరింగ్ ఐటమ్స్ కూడా వద్దని చెప్పిందంట. అప్పుడు ఏం తినొద్దండి అని చెప్పినారు ఈ పాపకి, సిజరింగ్ చేస్తాం తినొద్దని చెప్పి. మళ్ళీ ఎవరు ఇంకో డాక్టర్ వచ్చి లేదు సిజరింగ్ చేయము, నార్మల్ డెలివరీనే చేస్తాం మేము అని చెప్పినారు. సరే అని అట్లే ఉంటే 1వ తేదీ 2వ తేదీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇది? రాత్రి సార్ ఇది నైట్ 4 గంటలకి ఆయింట్మెంట్ తీసుకురా అన్నారు సార్. 4:30కంతా పట్టించి 1 గంట సేపు పండుకోమ్మా అన్నారు. 5 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి పిలుచుకోపోయినారు సార్. 5 గంటలకు పిలిచిపోతే సార్ ఒక 5 గంటలు 6 గంటల్లో ఏదో విషయం తెలుస్తుంది, అంత లోపల ఏమో నార్మల్ డెలివరీ కాకపోతే సిజరింగ్ చేస్తాము, ఒక 5 గంటల్లో తెలుస్తుందని 5 గంటలకు పిలిచిపోయినారు. 6, 7, 8, 9, 10, 11, 12 అయింది. 12:30 1 గంట అప్పుడు బ్లడ్ ఎక్కువ పోతుంది, సరిగా ముక్కడం లేదు, ఎమ్మకి సిజరింగ్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు పిలుచుకొచ్చినారు. బిడ్డ తల్లికి ఇద్దరికి గ్యారెంటీ లేదు, చాలా కష్టంగా ఉందంటే అసలు అర్థమే కాలేదు సార్. అంతవరకున్న సిజరింగ్కి రెడీ చేసినాక వచ్చి 4 రోజులు అయింది. సిజరింగ్కి ఏర్పాటు చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేయించినారు. మళ్ళీ సడన్గా వీళ్ళే 5 గంటలకు పిలిచిపోయి రాత్రి 1 గంట వరకు ఆపరేషన్ థియేటర్లోనే పెట్టుకున్నారు. మళ్ళీ 2 గంటల సేపు వచ్చి అర్జెంటు ఏమకి సిజరింగ్ చేయాలా, పిల్లోడు గ్యారెంటీ లేదా, తల్లికి గ్యారెంటీ లేదని చెప్పి తీసుకొచ్చి లాస్ట్కి ఇంకా పిల్లోడు హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటాను, పిల్లోడు చనిపోయాడని చేతికి ఇస్తాడు సార్. తల్లి కూడా ఫుల్ సీరియస్ ఉంది, గ్యారెంటీ లేదని చెప్పి 5-6 బాటిల్ రక్తం ఎక్కించి ఇప్పటికీ ఇంకా ఆమె మత్తులోనే ఉంది. మేడం నా బిడ్డ పుట్టిందా పాప పుట్టిందా అంటుంది. అసలు ఇంతవరకు తెలియదు సార్ చనిపోయిన విషయం మా అమ్మాయికి. అసలు ఇంతవరకు ఎందుకు వచ్చిందో ఏమో అర్థం కావడం లేదు. మేము 28వ తేదీ వచ్చినాము, అడ్మిట్ అయినాం. అప్పుడు బాగుంది, ఏం రోగం లేదు, ఆ పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే సిజరీన్ ఆ రోజే చేసింటే ఇంతవరకు రాదని సార్ మాకేం తెలియదు. ఇక్కడ మేము అందరమా ఈ పాప ఇక్కడే పుట్టింది, ఆ పాప ఇక్కడే పుట్టింది, వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలనే వచ్చినాము. ఏదో బయట మేము వ్యాపారం చేసుకున్నాము, డబ్బు లేదు. దొబ్బే బండి మీద సామాన్ల వ్యాపారం అమ్ముకుంటా సార్, దొబ్బుడు బండి మీద అమ్ముకుంటాను. సోమలదొడ్డ ఊరు తిరిగి ఈడైతే డాక్టర్లు బాగుంటారు, అటు నుంచి ఆటోలు దొరకవు అర్ధరాటని 2 రోజుల ముందు వచ్చి అడ్మిట్ అయినాం. సార్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన, ఆడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టిన. సిజరీన్కి ఏర్పాటు చేసిన అన్న ఓకే మేడం చెయ్యండి ఎట్లయినా పర్లేదన్న. లాస్ట్ నార్మల్ చేయాలంటారు. లాస్ట్కి ఇప్పుడు చేతికి ఇస్తే 3 గంటలప్పుడు గ్యారెంటీ లేదు, బిడ్డ లేదు, తల్లిది అంటే నేను ఏం చేయాలి సార్? సరే మేడం మీకు నచ్చిందే చేయండి, నేను ఏం చేయలేను కదా అంటే ఇప్పుడు ఇంకా చేతికి ఇచ్చి అదేదో అసలు ఇది ఇట్లా జరుగుతుందని తెలిస్తే మేము ఏదో కష్టమో నష్టమో ఏదన్నా ప్రైవేట్ అన్న. వీళ్ళు ఒకసారి సిజరీన్ చేయాలని ఏర్పాటు చేసినారు నర్సులు, వాళ్ళని క్యాన్సల్ చేయించి నార్మల్ చేపిస్తానని ఇంకొక ఆమె చెప్తుంది. ఇప్పుడు నార్మల్ కాదు సిజరీన్ కాదు, ఇప్పుడు దీనికి ఏది ఏది పోయినారు? ఒక 5,000 10,000 డబ్బులు ఇచ్చినంటే చేసిందిరేమో. నువ్వు ఆ పని చేయాల్సి వాళ్ళకి డబ్బే కావాలా, వాళ్ళు అడగరు, వాళ్ళకి పెట్టింటే చేసింది. ఆ మాట అడిగినా ఇస్తా అంటే సార్ నేను వాళ్ళు చేసేది అదే. ఇప్పుడు కూడా ఏదో బ్లడ్ తేవాలా అంటే బయట ఎవరో అతను వచ్చి 500 ఖర్చు అవుతుంది దీనికి, ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేయరు పోవాలంటే ఇంకా 500 కూడా లేక ఊటిని కూర్చొని ఎట్లా చేయాలా, వీళ్ళని నమ్మి పోవాలా వద్దని ఊటిని ఉన్నాను సార్. ఇది ఇక్కడ లేదంట సార్, బయట ఏడో పోవాలంటే 500 ఖర్చు అవుతుందంటే కూర్చున్నా. ఇది టెస్ట్ ఇక్కడ లేదంటే ఎవరో అబ్బాయి ఇక్కడికి వచ్చిండే, మేము చేస్తాము 500 ఖర్చు అవుతుందంటే నాతో డబ్బులు లేవు, పిల్లోడే గ్యారెంటీ లేకుండా అయిపోయినాడు, ఎట్లేదో అట్లా అవుతుందిలే అని చెప్పి ఊటినే కూర్చున్నాను సార్. ఇప్పుడు ఇదేందో పోయి ఏదో టెస్ట్ చేయాలంటే ఒక అబ్బాయి ఫోన్ చేసి నేనే ఇక్కడ చేస్తాం మేము నంబర్ ఇచ్చిపోయినాడు 500 ఖర్చు అవుతుందని. నాకు అసలు అర్థం కాలేదు సార్. అతను బయట అంట సార్, ప్రైవేట్ వ్యక్తి అంట.
ఏమో వీటికి వచ్చినాడు సార్, వీటికి వచ్చినాడు అతను. సరే వీటికి వచ్చినాడు, ఇది రాసి టెస్ట్ నేను చేస్తానని నీ దగ్గరకు వచ్చినాడు వాడు. వాడెవడో నీకు తెలియదు? తెలియదు సార్, నాకు అస్సలు తెలియదు. వాడికి నీకు రాసిండేది అయితే తెలుసు. తెలుసు సార్. నువ్వు ఉంటివా ఈరోజు? నిన్న నువ్వు ఈడే ఉన్నావు. చెప్పాల్సింటి సార్ అమ్మాయి ముక్క లేకుంది, అన్నము తినలే, మీరే సిజరీన్ చేస్తామన్నారు. మళ్ళీ మీరే వచ్చి నార్మల్, ఒకరేమో నార్మల్ అంటారు, ఒకరేమో సిజరీన్ అంటారు. అసలు ఏంది సార్ ఇది అని అడగలేకపోతే? అడుగుతున్నాను సార్, అడుగుతా అంటే పట్టించుకుంటే కదా. మా మాటలు లెక్కలు మేము చదువుకోలేదు. ఎంతమంది డాక్టర్లు ఉన్నాయా? యా డాక్టర్ మా ఆయమ్మంటారు, ఇయ్యమంటారు, యాయమని నేను అడగల్లా. ఒక ఆమె చూమంటారు, ఇంకొక ఆమె రాసిపోతారు. ఎవరని మాకు తెలుసు. చూడండి ప్రజలారా, నిజంగా ఆ బిడ్డను దగ్గర 4 కేజీలు బిడ్డ సిజరీన్ చేయలేకలు పాపం బండి మీద సామాన్లు అమ్ముకునే ఒక వ్యక్తి, బీజేపీ కొట్టాల్లో సోమలదడ్డి దగ్గర ఏదో కొట్టం వేసుకొని బతుకుతున్న ఈ ఫ్యామిలీ ప్రభుత్వ హాస్పిటల్లో ఏదో మాకు న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు కూడా 2 బేబీలను కూడా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేశారు. ఈరోజు మగబిడ్డకు జన్మనిస్తే ఆయన ఎంతో సంతోషంగా ఆ సిజరీన్ ఏమ్మా అప్పులు చేసుకుని 10 రూపాయలు వడ్డీ. ఇంతకుముందు బయట చూపించినారా? ఇంతకుముందా ఎక్కడ చూపించారా? పిల్లోడు అవుతాడని ఇక్కడే ఫస్ట్ నుంచి ఇక్కడే బయట తెచ్చుకున్నాడు వాడు డబ్బులు. ఫస్ట్ నుంచి ఇక్కడే 3 కానపులు ఇక్కడే. అంటే ఆ టైంలో అంటే 4 రోజులు 5 రోజులు ముందు అడ్మిషన్ చేరినా ఒకవేళ ఎమర్జెన్సీగా వచ్చి ఏమన్నా జరిగిందంటే అర్థం ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ కాదు, ముందు 4-5 రోజులు ముందు చేరారు. బ్లడ్ కావాలంటే బ్లడ్ అరేంజ్ చేసుకున్నారు. అమ్మాయి ఏమి తినొద్దు అంటే ప్రెగ్నెంట్కు ఫుడ్ ఫ్రీక్వెంట్గా ఫుడ్ ఉండాలి కదా. 2 రోజుల నుంచి ఫుడ్ తినొద్దని చెప్పినారంట. ఇంకా ఆమె ఏం ముక్కుతుంది? ఆమె శక్తి లేకోకుండా మీరు సిజరీను చేయకోకుండా సెలైన్ బాటిళ్ళు పెట్టుకోకుండా ఆమెకి ఏ విధంగా శక్తి వస్తుంది? మరి ఎవరైతే ఆ డ్యూటీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలా. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఖచ్చితంగా ఆ పై అధికారులకు మేము కూడా విన్నవించుకుంటున్నాం. ఇది ఒకటోది కాదు, రెండోది కాదు, ఇలాంటివి చాలా జరిగాయి. కొంతమంది బయటికి రాలే. ఈరోజు కూడా ఈయన భయపడుతున్నాడు. సార్ నేను బిడ్డ చనిపోయిందని మీకు చెప్తే నా భార్య లోపల ప్రమాదంలో ఉంది, ఆమెకి ఏమన్నా ట్రీట్మెంట్ ఇయ్యరేమో, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నేనేం చేయాలా సార్? నువ్వేమో వచ్చి న్యూస్ పెడతావు, మళ్ళీ నన్ను వాళ్ళు సతాయిస్తారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్ అంటే, నువ్వు ఇలాంటివి భయపడితే రేపొద్దున్న నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఈ న్యాయం జరగాలి. మరి న్యాయం జరగకోకుంటే ఈ విధంగానే చేస్తారు. రాత్రిపూట అయితే చాలా అధ్వానంగా, డాక్టర్స్ కరెక్ట్గా ఉండరు, నర్సులు ఎవరు వస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కొంతమందిని అయితే విపరీతంగా తిడుతున్నారంట లోపల. ముక్కు నువ్వు అవన్నీ కొన్ని చెప్పకూడదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదో పేదలకు న్యాయం జరుగుతుందని వస్తే జీతాలు లక్షలు మీరు జీతాలు తీసుకొని ఎవరు సొమ్మని తీసుకుంటున్నారు? ఈ పేదలు కట్టిన పన్నులు కాదా మీకు వచ్చేది? మేము ఇచ్చే డబ్బులే కదా మీకు జీతాలు. మాకెందుకు మీరు ట్రీట్మెంట్ చేయరు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోయింటే ఇది జరగదు కదా. ఆయన ఏదో వారసుడు పుడతాడు, ఎవరికో కొంతమందికి ఆశ ఉంటుంది మగబిడ్డ కావాలని. 2 అమ్మాయిలు ఉన్నారు, అయినా సరే మళ్ళీ వచ్చినాడు ఆయన. ఈరోజు డెడ్ బాడీ, ఒక బేబీ మగపిల్లోడు జన్మనిస్తే నిజంగా ఎంత ముద్దుగా, అందంగా, తెల్లగా ఎంత బాగున్నాడంటే నిజంగా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇంత బాధ, అంత అందంగా ఉన్న అబ్బాయి దగ్గర 4 కిలోల అబ్బాయి. కనీసం స్కానింగ్లో తెలుస్తుంది కదా బేబీ వెయిట్ ఎంత ఉందని తెలిసినప్పుడు సిజరీన్ చేయాలి కదా. ఎంత అన్యాయం ఇది. ఒకవేళ 2 చనిపోయింటే ఇప్పుడు ఆమెకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రప్చర్ చేశారంటే ఎట్లా పడితే అట్లా చేశారంట ఆమె చెప్తోంది. చేతులు పెట్టి అవి ఆయింట్ పెట్టి, ఆయింట్ తీసుకురా, గ్లౌజులు తీసుకురా, అవి తీసుకురా అంటే అక్కడికి తెచ్చిచ్చినారు పాపం రాత్రిపూట వాళ్ళు. చూడండి ఇది నిజంగా. దీనిపైన మరి సూపరింటెండెంట్ గారు ఏం చెప్తారు, డిఎంఎండ్హెచ్ఓ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడే పెట్టుకోండి అమ్మ మీరు. ఖచ్చితంగా ఆ డాక్టర్లు ఎవరైతే రాత్రి డ్యూటీ డాక్టర్లు ఉన్నారో వారిపైన ఎంక్వైరీ చేపిద్దాం. ఖచ్చితంగా మీకు న్యాయం అంటే వాళ్ళని ఒకరినన్నా సస్పెండ్ చేస్తే మీలాంటి వాళ్ళకి ఈ విధంగా జరగకుండా ఉంటుంది. ఖచ్చితంగా వీరిపైన యాక్షన్ తీసుకునే వరకు మేము కూడా ఊరుకునేది లేదు. సూపరింటెండెంట్కి కాల్ చేద్దాం, ఆర్ఎంఓకి కాల్ చేసాం. నో, మరి వీరికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది? న్యాయం అంటే మేము అడిగేది ఒకటే, బాధ్యులైన వాళ్ళని సస్పెండ్ చేయండి అంతే. ములాదు లేకుండా ఫస్ట్ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి. మీరు ఏదో షోకాజ్ నోటీస్. హలో మేడం, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారా అండి? అవునండి చెప్పండి. మేడం నా పేరు హనుమంత్ రెడ్డి, జర్నలిస్ట్ మాట్లాడుతున్నా.
చెప్పండి. రాత్రి ఒక సోమలదొడ్డి వాళ్ళు 5 రోజులు అయింది ఆ డెలివరీకి వచ్చారు కాన్పుల వార్డులో. సిజరీన్ చేస్తామని బ్లడ్ తెప్పించుకున్నారు. సిజరీన్ చేస్తామని ఒక డాక్టర్ వచ్చి ఫుడ్ తినద్దా అని చెప్తే ఇంకో డాక్టర్ వచ్చి లేదు నార్మల్ చేస్తాము అని చెప్పి ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకుండా తెల్లవారుజామున 4 గంటలకు బేబీని డెత్ అయిన బేబీని చేతిలో పెడతారు. అప్పుడప్పుడు తీసుకొచ్చి సిజరీన్ చేసామంటే ముందే బ్లడ్ అరేంజ్ చేసుకున్నారు. అన్నీ చేస్తే ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చినారు. దగ్గర 3.5-4 కిలోలు ఉంది బేబీ. కనీసం బయటికి పోయింటే బతుకుతుండే కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చంపేశారు అని వీళ్ళు ఇక్కడ బాధతో వీళ్ళు మాకు మీడియాకు ఫోన్ చేస్తే మేము వచ్చాం మేడం. ఖచ్చితంగా బాధ్యులైన వారిపైన మీరు విచారణ చేసి అసలు ఏం జరిగింది అనేది మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి, వీళ్ళు ఇక్కడే ఉన్నారు మేడం, మీరు ఎవరన్నా మీ అధికారులను ఎవరైనా పంపించండి ప్లీజ్. ఇది ఏఎంసీ ఓటీ వెనకాల వీళ్ళు కూర్చున్నారు. ఆమె కూడా డేంజర్లో ఉంది. ఆమె కూడా ఐసీయూలో పెట్టినట్టున్నారు. ఎమర్జెన్సీ ఓటీలో ఉందా? ఎమర్జెన్సీ ఓటీ నెంబర్ ఇది. ఎమర్జెన్సీ ఓటీ. పేరు ఏం పేరు? అమ్మాయి పేరు పేషెంట్ పేరు చెప్పగలరా? లక్ష్మీదేవి. ఏ ఊరు రాయించారు? బీజేపీ కొట్టాల సోమలదొడ్డి. సోమలదొడ్డి. ఓకే. లక్ష్మీదేవి. బి లక్ష్మీదేవి మేడం. కాదు మేడం, సీసీ కెమెరాలు ఉండవా అక్కడ? ఉంటాయండి. సీసీ కెమెరాలు అన్ని తీసి ఏం జరిగిందో ఒకసారి విచారణ చేపడుతున్నాను మేడం ప్లీజ్. అడుగుతాం. హెచ్ఓడిని అడుగుతానండి. అడగండి. నిజంగా సూపరింటెండెంట్ గారు కాల్ లిఫ్ట్ చేశారు. రెండోసారి చేస్తే నేను ఒకటే అడుగుతున్నా, అసలు ఏం జరిగింది? లేడీ డాక్టర్లు అందరూ ఉంటారు కదా, ఆ కాన్పుల వార్డులో ఆ ఎమర్జెన్సీలో సీసీ కెమెరాలు ఉంటే ఏం జరిగింది, ఈ 5 రోజుల నుంచి ఏం జరిగింది అనేది విచారణ చేసి బాధ్యులైన డాక్టర్లను, అక్కడ ఉన్న నర్సును, స్టాఫ్ను వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, చేసి తీరాలి. ఇలాంటివి ఇంకొకసారి జరగకూడదు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఏదేమైనా ఇంత మగబిడ్డకి జన్మనిచ్చిన తల్లి ఇప్పుడు ఐసీయూలో ఉంది. బ్లడ్ తెచ్చుకోమన్నారు. ఆరోగ్యంగా మీ హాస్పిటల్కి వస్తే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని, వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మీరేదో న్యాయం చేస్తారనుకుంటే రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చేది, ఏది పడితే ఒకరేమో సిజరీన్ చేయాలంటారు, బ్లడ్ తెచ్చుకోమంటే బ్లడ్ తెచ్చుకున్నాడు, మీరు ఏమి రాయిస్తావని తీసుకొచ్చినారు, ఇంకొకరు వచ్చి నార్మల్ చేస్తామంటారు. ఇప్పుడు ఎవరు బాధ్యులు? మీ ఇద్దరిలో ఎవరైతే డాక్టర్లు చెప్పారో సిజరీన్ చేస్తామన్న డాక్టర్ని ఎందుకు ఇంకో డాక్టర్ వద్దన్నాడు? ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు బేబీ చనిపోయింది, ఆ వద్దన్న డాక్టర్ ఎవరు? ఆయన పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీసుకునే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. డెఫినెట్గా దీనిపైన విచారణ జరిగి తీరాల్సిందే అని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరిగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నా నెంబర్కు తెల్లవారుజామున కాల్ చేసావు కదా, అది ఎట్లా చేసావు, ఎట్లా కనుక్కున్నావు? సార్ గూగుల్ ఓపెన్ చేసినాను సార్. గూగుల్ ఓపెన్ చేసి టీవీ 39 ఫోన్ నంబర్ అని కొట్టినాను సార్. అది ఫస్ట్ ఫోటోలు అరవింద నగర్ ఆ నగర్ అని చూపించింది. మళ్ళీ ఇంకో నంబర్ చూపిస్తే 7799 నంబర్ అని ఉండే, ఆ నంబర్ మీద కాల్ చేసినాను. మీకు ఫోన్ వచ్చింది సార్. ఆ దాంట్లో గూగుల్లో వెతికింటే టీవీ 39 నంబర్ అంటే వెతికి మీ నంబర్ అదే కాదని చేసినారు. అది నాకు డైరెక్ట్ రాలేదు. జస్ట్ డైల్ నుంచి డైల్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ డైల్ యాప్ దీంట్లో ఓపెన్ చేసి మీది టీవీ 39 నంబర్ కావాలని దాంట్లో నుంచి కాల్ చేసిన సార్. మీరు వెంటనే ఫోన్ ఎత్తి చాలా తొందరగా వచ్చినారు సార్. ఎత్తరేమో అనుకున్నాను, చాలా తొందరగా రియాక్ట్ అయ్యి వచ్చినారు. అంటే నేను ఇప్పుడు నుంచి కూడా మా స్టాఫ్కి కూడా చెప్తున్నా, ప్రతి వీడియో వెనకాల నెంబర్లు పెట్టమని చెప్తున్నా. ఈయనకు పాపం ఎంతో కొంచెం నాలెడ్జ్ ఉంది సెల్ పైన. గూగుల్లో వెతికి జస్ట్ డైల్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ డైల్ వాళ్ళు నాకు కనెక్ట్ చేశారు. మళ్ళీ నేను ఈయనకు రిటర్న్ చేశాను. ఈయన ఎతకడానికి నాకు అరగంట పట్టింది. ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడో మూల కూర్చొని. ఈ అరగంటలో జస్ట్ డైల్కి రిటర్న్ చేస్తే వెళ్ళట్లేదు. కాన్పుల వార్డుకి వెళ్ళిన అక్కడ లేరు, ఎక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. వీళ్ళని పట్టుకొని ఈరోజు నిజంగా పేదలకి న్యాయం జరగడానికి నంబర్లు కూడా, అందుకనే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మేము కూడా ఏపీ 39 టీవీ నంబర్లు అక్కడక్కడ రాస్తాం. దయచేసి అధికారులు మీరు దాన్ని తుడపడానికి ప్రయత్నం చేయొద్దండి. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము నెంబర్లు రాస్తాం. ఇలాంటివి జరగకుండా పేదలకు అందుబాటులో ఉంటాం. ఏ టైంలో ఫోన్ చేసినా కూడా, నేను తెల్లవారుజామున ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేశాను. అర్ధరాత్రి కాడ ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను. రాత్రిపూట ఎవరికి ఎమర్జెన్సీ వచ్చినా కూడా. సో డాక్టర్లు, మీరు లక్షల డాక్టర్లు మీరు డబ్బులు తీసుకొని మీరెందుకు రియాక్ట్ కారు? మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి.